వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈ రోజు చేసుకోబోయే రెసిపీ పావు బాజీ. దాన్ని ఇలా తయారు చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పావు బాజీ కోసం పావు టమాటా, ఉడికించిన ఆలుగడ్డ, పావు బాజీ మసాలా, బటర్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బఠానీ, ఉప్పు, కారం. ప్యూరీ కోసం టమాటా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు నూనె కాగిపోయింది, ఇందులో కొంచెం బటర్ వేద్దాం. బటర్ కలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ముక్కలు బాగా ఫ్రై కావాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ వేయాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అనేది పచ్చివాసన ఉండకూడదు, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డ వేగిపోయింది, ఇప్పుడు టమాటా ప్యూరీ వేస్తున్నాను. ఈ టమాటా ప్యూరీ బాగా దగ్గరగా ఉడకాలి. ప్యూరీ ఉడికి బాగా పైకి నూనె తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, ఇది పావు బాజీ మసాలా, ఉడికించిన బఠానీ అన్నీ వేసి బాగా ఉడికించాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా దగ్గరికి ఉడికించాలి. నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇది ఉడికిన తర్వాత ఆలు వేసి స్మాష్ చేయాలి. మూత పెట్టుకుందాం, త్వరగా ఉడికిపోతుంది. ఆలు ముక్కల్ని స్మాష్ చేసి పెట్టుకుంటున్నాను, త్వరగా ఉడికిపోతుంది. ఇలా స్మాష్ చేసిన ఆలుని వేస్తే కర్రీలో చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు టమాటా ప్యూరీ మొత్తం ఉడికిపోయింది, చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు ఈ బంగాళదుంప, ఆలుగడ్డ పేస్టు, స్మాష్ చేసిన ఆలుగడ్డ వేసుకుందాం. వేసుకుని ఇందులో కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే. బాగా ఈ ఆలుకు కూడా అంతా మసాలా పట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకుందాం, అంతా కలుపుకుందాం. ఈ ఆలు కూడా అంతా కర్రీలో కలిసేటట్టు కలుపుకోవాలి. స్మాషర్ ఉంటే స్మాషర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేస్తూ కర్రీని అంతా కలుపుతూ ఉండాలి, అప్పుడు బాగా స్మాష్ అవుతుంది.
ఆలూకి మసాలా అంతా పట్టుకుంటే బాజీ రెడీ, పావు బాజీ కర్రీ రెడీ. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని పావులు కాల్చుకోవడమే. ఇంకొకసారి మూత పెట్టుకుందాం. ఆలూకి అంతా మసాలా పట్టుకుంటుంది. ప్యాన్ గరం అయింది, బటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ బటర్లో పావును కాల్చుకోవాలి. బటర్ మన ఇష్టం అంతా వేసుకోవచ్చు. రెండు వైపులా కాల్చుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుంటే పావు బాజీ టేస్టీగా ఉంటుంది. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు కాలుతుంది చూడండి, ఇలా తయారవుతుంది కాలిన తర్వాత. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బన్ ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని బాజీతోని పావు బాజీ రెడీ. ఇప్పుడు పావు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, ఇప్పుడు కర్రీ ఇలా పెట్టుకొని కర్రీలో ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పావు బాజీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.